నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు దోషమును రప్పించదను కుమారుల మీదకి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. శిక్షలో కూడా ప్రేమను గమనిస్తూ ఉన్నాం కదా. మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, నీవు దేవుని చిత్త ప్రకారం ఆయనకి ఇష్టనిగా జీవిస్తే 1000 తరములు నీ బిడల బిడల బిడలు ఆశీర్వాదాన్ని చూస్తారట. ఒకవేళ నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటే 3-4 తరముల వరకే ఆ దోషం వస్తుంది. కనీసం అప్పుడైనా వారు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉండాలనే శిక్షలో కూడా ప్రేమను గమనిస్తున్నాం. ఎంత ప్రేమగల దేవుడో దీనిని బట్టి అర్థమవుతుంది కదా. నీ తరతరాలు ఆశీర్వదించబడాలి అంటే, నీ బిడల బిడలు దేవుని దీవెన కలిగి ఉండాలి అంటే, దేవునికి ఇష్టనిగా నీవు జీవించినట్లయితే, సహజంగా మన బిడ్డలను అందరం ప్రేమిస్తాం కదా. వారి భవిష్యత్తు బాగుండాలని, ఉన్నత స్థితికి వారు చేరాలని, దేవుడు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదాన్ని వారు కలిగి ఉండాలని అందరం కోరుకుంటాం. దానికి ఉన్న ఒకే ఒక మార్గం, నీవు నేను దేవుణ్ణి నమ్ముకొని దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు 1000 తరముల వరకు ఆ దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. ఈ తరతరాల ఆశీర్వాదం చూసే విధంగా నీవు నేను దేవునికి ఇష్టలుగా ఎందుకు జీవించకూడదు?